సాయి పల్లవి ఆవిడకి ఆల్రెడీ ఒక ఇమేజ్ ఉంది గదా! సో, మరి అంటే ఆమెతో వర్క్ చేయడం అనేది ఎలా అనిపించింది? ప్లస్ ఎందుకంటే ఆ బుజ్జి తల్లి అనే ఒక షాట్‌లో అలా తిరిగి చూడంగానే మొత్తం ఆడిటోరియం అంతా జస్ట్ టీజర్‌కి ఆడిటోరియం అంతా ఓ అని వినిపిస్తా ఉంటది. ఇప్పుడు ఎందుకంటే షీ ఈస్ ద లేడీ పవర్ స్టార్ అని అందరూ మాట్లాడుకుంటుంటారు. సో, మరి అలాంటి సాయి పల్లవికి ఫ్రేమింగ్ గాని లేతే ఆమె యాక్ట్ చేస్తున్నప్పుడు మీ లెన్స్‌లోంచి మీరు చూసినప్పుడు ఎలా ఉండేది మీకు ఫీలింగ్? ఐ ఐ యాక్చువల్లీ నేను ఒక పెద్ద ఫ్యాన్ సాయి సాయి పల్లవి. పల్లవి గారికి. అప్పుడు ఆ 'ప్రేమ' మూవీ చూసి తర్వాత నేను ఎప్పుడు వాళ్ళ దగ్గర వర్క్ చేసింది అలా ఒక ఫీల్డ్‌లో ఉన్న టైంలో ఇలా ఒక మూవీ వచ్చిన టైంలో ఐ వాజ్ సో హ్యాపీ. దెన్ వెన్ ఐ స్టార్టెడ్ షూటింగ్ విత్ హర్, నేను చందు గారికి కూడా చెప్పాను, షీ ఈజ్ అన్ ఎక్స్ట్రాడినరీ ఆర్టిస్ట్. మన మనకున్న సీన్‌లో వి విల్ ఇమాజిన్ సంథింగ్ అండ్ షీ విల్ ఇమాజిన్ సంథింగ్ ఎల్స్. ఓకే. మనకు కొంచెం ఫ్రీడమ్ వాళ్ళు కూడా ఇస్తా. సో హౌ షీ ఈజ్ సీయింగ్ దిస్ సీన్, అది కొంచెం మనకు వస్తే ఇట్ విల్ బి బ్యూటిఫుల్. విల్ బి గెటింగ్ సంథింగ్ స్పెషల్. సో విల్ ట్రై దాట్. సో చందు గారు అవునా విల్ ట్రై డెఫినెట్లీ, వై కాంట్ బి ట్రై, ఈజ్ యా యా ఓకే విల్ ట్రై. అప్పుడు ఏమైందంటే ఈచ్ అండ్ ఎవ్రీ సీన్ ఐ విల్ టెల్ హర్ హౌ ఐ ఎమ్ సీయింగ్, దెన్ ఐ విల్ టెల్ హర్ లైక్ హౌ యూ ఆర్ సీయింగ్, ఇఫ్ యూ టెల్ మీ ఇట్ విల్ బి హెల్ప్ఫుల్ ఫర్ మీ అండ్ విల్ బి కెన్ ఐ డూ లైక్ దిస్. నేను అబ్సల్యూట్లీ వై నాట్, అండ్ ఇట్ విల్ బి సంథింగ్ స్పెషల్. ఎందుకంటే ఏదైనా మూవీలో ఏదైనా సీన్ ఉంటే ఒక్కొక్క ఆర్టిస్ట్కి ఒక్కొక్క స్టైల్ ఉంటుంది, వాళ్ళకి ఒక ఈ క్యారెక్టర్ ఇలాగే ఉంటుంది, అలా ఒక అంటే ఆవిడ కొన్ని ఎన్హాన్స్ చేశారంటారా కొన్ని సీన్స్? డెఫినెట్లీ ఓకే. ఆ ఒక క్లారిటీ ఉంటుంది. వాళ్ళు ఎప్పుడైనా ఒక క్యారెక్టర్లో వెళ్ళిపోతే షీ ఈజ్ దట్ క్యారెక్టర్. అప్పుడు బిగినింగ్లో వచ్చిన టైంలో వాళ్ళు వచ్చి అడిగింది, సార్ మీరు స్కిమ్మర్ ఏమి పెట్టలేదా ఇలా అడిగింది. లేదు, ఎలా షూట్ చేయాలి ఈ హీట్లో, ఎలా షూట్ చేయాలి అలా అడిగింది. నేను కామెడీగా చెప్పాను, మీరు ఒక ఫిషర్మ్యాన్ హౌస్లో ఉంటుంది, మీకు ఎవరు స్కిమ్మర్ పెట్టలేదు ఇలా చెప్తే, లేదు సార్ నాకేమి ప్రాబ్లం లేదు, కానీ మెయిన్ ప్రాబ్లం ఏంటంటే మై ఫేస్ విల్ బికమ్ రెడ్, దెన్ యూ విల్ గెట్ క్లారిటీ ఉంది యాక్చువల్లీ. my expression will be, if I am doing romance also, I will have a different kind of an expression in my face. కోపం లాగా ఉంటుంది. సో దాట్ యూ హ్యావ్ టు టేక్ కేర్. అప్పుడు నేను చెప్పాను, విల్ టేక్ కేర్ ఆఫ్ ఇట్, డోంట్ వరీ. అప్పుడు మార్నింగ్లో ఈవినింగ్లో మన వైట్ షార్ట్స్ అన్ని పెట్టి ఐ వాజ్ టేకింగ్ కేర్ ఆఫ్ ఇట్. ఐ సెడ్ లైక్ డోంట్ వరీ. బట్ అగైన్ షీ హెల్ప్ మీ ఇన్ లాట్ ఆఫ్ ప్లేసెస్. వెన్ షీ ఈస్ సాడ్ అండ్ ఆల్, షీ కెన్ బికమ్ రెడ్. సో ఐ వాజ్ పుట్టింగ్ హర్ ఇన్ దట్ లైట్. సో అంటే ఇప్పుడు మీరు అన్నట్టు ఎవ్రీ ఫ్రేమ్ అంటే ఆవిడతో వర్క్ చేసినప్పుడు ఏంటంటే మిగతా వాళ్ళు కూడా ఒక చిన్న హ్యాపీనెస్ ఉంటుంది. అంటే మనం అనుకున్న సీన్ని ఎన్హాన్స్ చేసి చూపిస్తున్నప్పుడు ఎదర్ పర్సన్. అది హీరో గారు కూడా అలాగే. ఎస్, హీరో గారు ఎందుకంటే నేను ఇలా నేను మలయాళం మూవీ చేసిన టైంలో కొన్ని యాక్టర్స్ చూసింది, తర్వాత నాగచైతన్య గారు ఇక్కడ ఇలా ఒక సిచ్యువేషన్లో వచ్చి వాళ్ళు ఒక గొడుగు కూడా పెట్టలేదు సెట్లో. గొడుగు పెడితే వద్దు వద్దు అలా చెప్తుండేది. నేను కూడా అడుగుతాను, ఎందుకు మీరు లేదు, నా స్కిన్ టోన్ చాలా వైట్గా ఉంటుంది, అదే స్కిన్ టోన్ కూడా బ్లాక్ చేయడానికి హీఈస్ ట్రైయింగ్ హిస్ బెస్ట్ టు కమ్ ఇన్ టు ద సన్లైట్. అప్పుడు మనకే చాలా కష్టం ఉంటుంది, ఎందుకంటే అన్ని టైంలో ఏసీలో కూర్చున్న ఒక అంత కంఫర్ట్గా ఉన్న ఒక ఫ్రెండ్స్ లాగా ఒక పర్సన్ సడన్గా ఇలా ఒక సిచ్యువేషన్లో వస్తే బాడీకి ఏదైనా టైర్డ్ అయిపోతే అప్పుడు కూడా మనకి ప్రాబ్లం ఉంటుంది. బట్ ఈ వాజ్ వెరీ అరెగెంట్, లైక్ లేదు నేను ఆ క్యారెక్టర్లో ఉంటుంది చెప్పి వాళ్ళు ఇంటిలో వెళ్ళిపోయి ఈ వాజ్ డూయింగ్ హిస్ రిహర్సల్ ఎవ్రీథింగ్. ఇప్పుడు వాళ్ళు చప్పలు పెడుతుంది, ఇప్పుడు శాంట్ ఉంటే శాంట్ అన్ని చాలా బర్నింగ్గా ఉండేది, దానిలో కూడా ఈ వాజ్ వర్కింగ్. చాలా గ్రేట్. అది మీరు మూవీ చూడాలి, ఎందుకంటే ఐ కాంట్ కమెంట్ ఆన్ దట్ బికాజ్ ఇద్దరు స్క్రీన్లో దే ఆర్ లుకింగ్ గ్రేట్ పేర్. ఇది వేరొక విషయం. మీరు వేరొక విషయం కూడా యూ మైట్ బి అబ్జర్వ్డ్, దే ఆర్ లుకింగ్ గుడ్ రైట్ ఇన్ దిస్ మూవీ. అది ఎందుకంటే వాళ్ళు చాలా జెన్యున్గా ఆ క్యారెక్టర్ ఇన్సైడ్ వెళ్ళాను. సో when you are doing some job very genuinely, అది ఖచ్చితంగా అది స్క్రీన్లో ఉంటుంది.